మేడం చాలామంది అమ్మాయిలు పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు అత్తగారింట్లో. అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మారిపోతూ ఉంటారు. భర్తల మీద అప్పటికప్పుడే 498 కేసులు, డీవీసీ కేసులు పెడుతూనే ఉంటారు. అసలు ఎందుకు వాళ్ళు ఇంత తొందరగా మారుతారు? ఏదైనా మ్యారేజ్ అయిన తర్వాత ఇట్ టేక్స్ డీసెంట్ టైం అండి. యూజువలీ డివోర్స్ ఫైల్ చేయడానికి కూడా అందుకే కోర్టులు ఏం చెప్పినాయి అని అంటే మినిమం 1 year టైం తీసుకున్న తర్వాతనే మేము డివోర్స్ అప్లికేషన్స్ తీసుకుంటాము. కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రమే ఇచ్చినాయి వితిన్ 1 year ఆఫ్ మ్యారేజ్ మీరు ఫైల్ చేసుకోవడానికి. ఎందుకు అని అంటే ఇట్ విల్ టేక్ డీసెంట్ టైం, కొంతకాలం పడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. ఈ టైం కూడా ఇవ్వకుండా వితిన్ 2 months ఆఫ్ మ్యారేజ్, 3 months ఆఫ్ మ్యారేజ్ ఒకరినొకరు అర్థం చేసుకునే టైం కూడా లేనప్పుడు, ఓకే ఇంకా అప్పటికి అన్ని థింగ్స్ కూడా సెటిల్ డౌన్ అవ్వనప్పుడు, ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే పీపుల్ ఉంటారు. అందరూ మీ బాగు కోరే వాళ్ళే మీ చుట్టూ ఉండరు. డెఫినెట్గా మీరు పాడైపోవాలి అనుకునే వాళ్ళు కూడా బోల్డంత మంది ఉంటారు. కాకపోతే వాళ్ళు అలా అనుకుంటున్నారు అనేది మనకు తెలియదు. ఓకే, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీ ఆల్టర్ ఈగో ఏదైతే ఉంటుందో దాన్ని హిట్ చేస్తారు. అంటే మిమ్మల్ని ఎక్కడ సాఫ్ట్ పాయింట్లో టచ్ చేస్తే మీకు కోపం వస్తుందో అవతల వ్యక్తి మీద, ఎందుకంటే వీళ్ళు మీతో చాలా రోజులు ఉండింటారు. ఈ అబ్బాయితో మీకు ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్, అతనికి మీ గురించి పూర్తిగా తెలియదు, వీళ్ళకి మీ గురించి డెఫినెట్గా తెలిసి ఉంటుంది. సో అట్లాంటి ట్రిగర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మిమ్మల్ని ప్రేరేపించే పాయింట్స్, మీకు కోపం వచ్చే పాయింట్స్, అట్లాంటి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటారు. నువ్వు బాగానే ఉన్నావా, బాగానే ఉన్నావా, అన్నిసార్లు బాగానే ఉన్నావా అని అడగాల్సిన అవసరం లేదు డెఫినెట్గా. కానీ వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ దాన్ని మళ్ళీ చాలా పెద్దది చేసి, ఓకే దాన్ని ఒక గొడవలాగా క్రియేట్ చేసి ఈ అమ్మాయికి నూరిపోయాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో సర్ది చెప్పాల్సిన పేరెంట్సే ఏదైనా మైనర్ ఇష్యూస్ ఉంటే, ట్రివియల్ ఇష్యూస్ ఉంటే నువ్వు కలిసిపోవడానికి ట్రై చేయమ్మా, కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయి, ఇద్దరు అండర్స్టాండింగ్లో వెళ్ళండి. ఓకే, కొన్ని మనం కూడా తగ్గాల్సిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటివన్నీ చెప్పకుండా నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా, నీకేం తక్కువ, వాడేంటి వీడేంటి అని, అదే మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా హస్బెండ్కి కానీ అల్లుడికి కానీ ఈ తల్లిదండ్రులు కూడా విపరీతంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆమెను ఇంకా ప్రొవోక్ చేస్తారు. ఆల్రెడీ కోపంగా ఉన్న మనిషిని మనం మంచి మాటలు చెప్పి కొంచెం ఆవిడ కోపాన్ని చల్లార్చడానికి ట్రై చేయాలి. అంతేగాని వీళ్ళు ఇంకా ప్రొవోక్ చేస్తూ ఉంటారు. నిజంగా డెఫినెట్గా ఆ అమ్మాయి చాలా సఫర్ అవుతుంది, డెఫినెట్గా రీజన్స్ ఉన్నాయి అక్కడ. మనము వెళ్ళి మాట్లాడడానికి కానీ గొడవ పడడానికి అని అంటే ఎనీవన్ వోంట్ డినై, ఎవరు కాదనడం లేదు. కానీ చిన్న చిన్న విషయాలు అంటే అర్థం చేసుకుంటేనో, కొంచెం ఎలాబొరేటెడ్గా అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తేనో మారిపోయి మళ్ళీ నార్మలైజ్ అయ్యే సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు చాలాసార్లు ప్రొవోక్ చేస్తారు. అట్లాంటి సందర్భాల్లో ఎలా అంటే మదర్ డెఫినెట్లీ అబ్బాయిని ఎలా పెంచుకుని ఉంటారో అమ్మాయిని కూడా అంతే అల్లారు ముద్దగా పెంచుకుని ఉంటారు. ఆ అమ్మాయికి చిన్న కష్టం వచ్చినా తల్లికి డెఫినెట్గా బాధపడుతుంది. ఎందుకనంటే అది అన్డినయబుల్, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అంత కేర్ఫుల్గా పెంచుకుని ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే మనము మాట్లాడుకొని సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా కూర్చొని కమ్యూనికేట్ చేయాలి. అన్నిటికీ విడాకులు ఒక్కటే పరిష్కారం కాదు, అది అసలు ఎంకరేజబుల్ థింగే కాదు. ఓకే, ఆ విడాకుల కోసం వెళ్ళడము, ఆ కేసుల చుట్టూ ఏళ్ళ తరబడి తిరగడము, మీ కెరీర్ని సాక్రిఫైస్ చేసుకోవడము, ఈ విడాకుల కేసులో క్లయింట్స్ కూడా ఎటువంటి మెంటల్ స్ట్రెస్కి వెళ్ళిపోతారు అంటే ఇంకా కెరీర్ని కూడా వదిలేసి ఈ ఒక్క కేసు మీదనే వాళ్ళు విపరీతంగా దాన్ని స్టడీ చేస్తూ, వాళ్ళ కేసు కాబట్టి డెఫినెట్లీ దిల్ స్టడీ విగరస్లీ అనమాట. అడ్వకేట్ని అడిగిన దానికన్నా వాళ్ళ క్లయింట్ని అడిగితే దాని గురించి ఎక్కువ చెప్తాడు. ఓకే, ఎటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు అని అంటే ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసేసి, అంటే దాన్నే బ్రేక్ఫాస్ట్, ఆ కేసుని బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, డిన్నర్గా తినేస్తూ ఉంటారు. దాంట్లో ఒక మెంటల్ డిప్రెషన్కి గురవుతారు. ఇంకా వాళ్ళకి ఆ కేసే ప్రతిదీ, ఇంకా మిగతాది ఏది అవసరం లేదు, ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు లైఫే లేనట్టు బిహేవ్ చేస్తారు. అంత ట్రామాకి గురవ్వాల్సిన అవసరం లేదు. ఆ ట్రామా అవాయిడ్ చేయాలి అంటే చిన్న చిన్న విషయాలు మనము మాట్లాడుకొని సరిదిద్దుకునేవి మనం కూర్చొని కౌన్సిలింగ్ ఇప్పించి చేంజ్ చేసుకోవాలి. అంతేగాని ఆల్రెడీ నిప్పున్న చోట మీరు ఇంకొంచెం నెయ్యి వేస్తే అది ఇంకా పెద్దదవుతుంది. దానివల్ల ఈ రెండు పార్టీస్కి డెఫినెట్గా నష్టం జరుగుతుంది, విచ్ ఐ డోంట్ ఎంకరేజ్.